శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నకిలీ పత్రాలతో భూమి అమ్మిన ముగ్గురు వైసీపీ నేతలకు రిమాండ్ విధించారు. తనకల్లు మండలం కొండవెనుకపల్లిలో 6 ఎకరాల ప్రైవేట్ భూమికి నకిలీ 1 పీస్ సృష్టించి అమ్మినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదైంది. కదిరికి చెందిన వైసీపీ నేతలు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వాళ్లను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. కేసు వివరాలను కదిరి రూరల్ సిఐ నాగేంద్ర మీడియాకు వివరించారు. అంటే వాళ్ళకి భూమి వర్తిస్తామని చెప్పి ఓన్లీలను పాస్ చేసి ఉద్యోగాలు పట్టుకుంటే అంత వీళ్ళ కాంపిటీషన్ అంటే చెప్పారు. అది జరిగింది. ఆ కంప్లైంట్ 30 లక్షలు ఓడుకొని అంటే వాళ్ళకి భూమి వర్తిస్తామని చెప్పి ఓన్లీలను పాస్ చేసి ఉద్యోగాలు పట్టుకుంటే అంత వీళ్ళ కాంపిటీషన్ అంటే చెప్పారు. చండీగఢ్కు చెందిన సునీల్ నందా అనే ఒక నేరస్తుడు ఇతను పండ్లతోట పెంపకాలు చేస్తున్నామని చెప్పి కుటుంబతి మరి కదిరి మరి ఢిల్లీ ప్రాంతాల్లో చాలా మోసాలు చేశాడు. ఆ విధంగా గోపాల్ శర్మ అనే జోషి అనే బెంగళూరు చెందిన వ్యక్తితో కన్సల్ట్ అయ్యి నీకు ల్యాండ్ అమ్ముతాము, అదేవిధంగా పండ్లతోట పెంపకాలు నెలకు సంబంధించిన ఆదాయం చూస్తామని చెప్పి మన కదిరిలో కూడా ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా కడగలు మనం కొక్కంటి గ్రామానికి చెందిన శ్రీనివాస నాయుడు, అదేవిధంగా నాగమల్లారెడ్డి మరియు నీలకంఠారెడ్డిని అప్రోచ్ అవుతాడు. వీళ్ళ ముగ్గురు సహకారంతో ఈ పునీత్ నగర గోపాల్ శర్మ నుంచి 30 లక్షల రూపాయలు తీసుకొని అందులో 12 లక్షల రూపాయలు ఈ ముగ్గురికి ఇచ్చి వాసుదేవరెడ్డి పేరు మీద ఉన్న 6 ఎకరాల భూమిని నాగమల్లారెడ్డి పేరు మీద మార్చి వండి చూపించి నాగమల్లారెడ్డి నుంచి గోపాల్ శర్మ జోషికి రిజిస్టర్ చేయడం జరిగింది.